ముందుగా మీరు ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో చూపించినట్టుగా మీ ఫ్యామిలీలో ఎవరిని గురక పెడుతున్నారా? అయితే దీనికి గల ఉన్న సమస్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ముందుగా ఏ మనిషికైనా 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ స్లీప్ లేకపోతే మనకి బాడీ అనేది ఎవ్రీడే మార్నింగ్ సిద్ధం అవ్వదు. గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గురకతో పాటు నైట్ కనుక ఆక్సిజన్ లెవెల్ కనుక డ్రాప్ అవుతుంటే వాళ్ళకి బ్రెయిన్ కి అందాల్సిన రెస్ట్ నైట్ అనేది దొరకదు. దానివల్ల మార్నింగ్ లేచినప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. పగలు ఎక్కువగా వాళ్ళకి మగత రావడము, కూర్చొని చూడడం నిద్ర రావడము, అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర రావడము, టీవీ చూస్తున్నప్పుడు నిద్ర రావడము, ఇట్లా ఫోకస్ అనేది ఉండదు. ఈ ప్రాబ్లమ్ నే మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అంటే నిద్రలో మనకు గురక రావడంతో పాటు వాళ్ళకి ఊపిరి ఆగిపోయి బ్రెయిన్ లో ఉండాల్సిన రెస్ట్ అనేది నైట్ కి దొరకపోవడం వల్ల వీళ్ళకి రెస్ట్లెస్ గా ఉంటారు. ఇది ఎలా నిర్ధారణ చేసుకోవాలి? దీన్ని మనము నైట్ పడుకున్నప్పుడు ఒక మెషిన్ అనేది కనెక్ట్ చేస్తాం, స్లీప్ స్టడీ అంటాము. ఆ మెషిన్ అనేది మనం రికార్డ్ చేస్తుంది, నైట్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, ఆక్సిజన్ ఎలా ఉంది అనేది రికార్డ్ చేస్తుంది. ఈ టెస్ట్ లో మనకి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ అంటాము. దీని ద్వారా మనకి స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఉంటే బాగా ఎక్కువ ఉందా నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక వీళ్ళకి సిప్యాప్ పెట్టడము, అంటే కంటిన్యూస్ పాజిటివ్ ప్రెషర్, ఆ సిప్యాప్ మిషన్ అడ్వైస్ చేయడము, వెయిట్ లాస్ తగ్గమనడము, వీటన్ని కూడా అడ్వైస్ చేస్తాము. ఈ సమస్య కనుక మీకు ఉన్నట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.